చీకట్లో మెరుస్తూ రాళ్లలో రూపాలు చూపిస్తూ నీటి బిందువులు జారుతూ కథలు చెబుతున్న ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పర్వతాల మధ్యలో దాగిన సహజ అద్భుతం బొర్రా గుహలు. ఇది కేవలం రాళ్లతో కూడిన చీకటి గుహ కాదు, ప్రకృతి వేల ఏళ్లుగా నెమ్మదిగా చెక్కిన కళా గ్యాలరీ. మన చరిత్ర, మన విశ్వాసాలు, మన సంస్కృతికి ప్రతిబింబం. ఈరోజు మనం ఆ గుహలలోకి అడుగుపెట్టి వాటి మర్మాలను తెలుసుకుందాం. మనందరం ఇల్లు కడతాం, రోడ్లు వేస్తాం, కానీ ఈ గుహలు ఎవరు కట్టారు? ఎటువంటి మానవ హస్తం లేకుండా ప్రకృతి తానే మిలియన్ల ఏళ్ల పాటు కష్టపడి సృష్టించింది. ఇక్కడ ప్రవహించే గోస్తని నది వర్షపు నీటితో కలిసి కిందనున్న సున్నపు రాళ్లను మెల్లగా కరిగించింది. ఒక బిందువు నీరు పడినా అది కరిగించడానికి సంవత్సరాలు పడుతుంది. ఇలాగే బిందువు బిందువుగా యుగాల తరబడి రాళ్ళు కరుగుతూ లోపల పెద్ద ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలు తరువాత గుహలుగా మారాయి. పైనుంచి జారే నీటి బిందువులు రాతిపై పడుతూ ఆ బిందువులలో ఉన్న ఖనిజాలు రాళ్లతో కలిసి కొత్త కొత్త ఆకారాలు తీసుకొచ్చాయి. పైనుండి కర్రల్లాంటి నిర్మాణాలు, స్టలకైట్స్, ఇవి కొన్నిసార్లు కలిసిపోయి పెద్ద రాతి స్తంభాల్లా మారాయి. ఈ ఆకారాలు దేవతల రూపాల్లా, జంతువుల్లా, మనిషి రూపాల్లా కనిపించడం ప్రారంభమైంది. ప్రకృతి ఒక శిల్పి అయితే బొర్రా గుహలే ఆమె కళాఖండం. ప్రపంచానికి ఈ గుహల రహస్యం 1807లో బ్రిటిష్ జియాలజిస్ట్ విలియం కింగ్ ద్వారా తెలిసింది. ఆయన ఈ గుహలను శాస్త్రీయంగా నమోదు చేశారు. కానీ స్థానికంగా వినిపించే కథ వేరు. ఒక గొర్రెల కాపరి తన గొర్రెను వెతుక్కుంటూ ఈ గుహలోకొచ్చాడు. అక్కడ శివలింగంలా కనిపించే రాయి కనిపించింది. అది పవిత్రమని భావించి గుహ బయట ఒక చిన్న శివాలయం కట్టారు. ఇప్పటికీ గుహ వద్ద ఆ శివాలయం ఉంది. యాత్రికులు ముందుగా ఆలయానికి నమస్కారం చేసి గుహలోకి ప్రవేశిస్తారు. అంటే శాస్త్రవేత్తల దృష్టిలో ఇది సహజ అద్భుతం, స్థానికుల దృష్టిలో ఇది పవిత్ర క్షేత్రం. ఈ గుహలు కేవలం పర్యాటక ప్రదేశం కాదు. వందల సంవత్సరాల క్రితమే గిరిజనులు ఈ గుహలను ఆశ్రయం చేసుకున్నారు. వర్షాకాలంలో అరణ్య జంతువుల నుంచి రక్షణ కోసం వారు ఈ గుహల్లోనే ఉండేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు 30 నుంచి 50,000 సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులు ఉపయోగించిన రాతి పరికరాలు బయటపడ్డాయి. అంటే మనుషుల చరిత్రలో ఇది ఒక ప్రాచీన నివాస స్థలం అని అర్థం. కొంతమంది గిరిజనులు ఇక్కడ పూజలు చేసేవారు కూడా. ఎందుకంటే రాళ్లలో కనిపించే ఆకారాలు వారికి దేవతల రూపాల్లా అనిపించేవి. బొర్రా గుహల్లోకి వెళ్ళిన వారికి తెలుసు, ప్రతి మూలలో ఒక కొత్త అద్భుతం కనిపిస్తుంది. ఒకచోట శివలింగం ఆకారం, పక్కనే గోవు ఆకారం, ఇంకొక చోట తల్లి బిడ్డ రూపం, బ్రెయిన్లా కనిపించే రాయి, క్రొకడైల్ ఆకారం, గోవు ఊదర్ లాంటి రాతి నిర్మాణాలు. ఈ రాళ్లలోని ఆకారాలు సహజంగానే ఏర్పడ్డాయి. కానీ మన కళ్లకు అవి దేవతలు కానీ జంతువులు కానీ కనిపించడం ప్రకృతి ఆటలోని అద్భుతం. గుహలలో కేవలం రాళ్లే కాదు, జీవరాశులు కూడా ఉన్నాయి. గబ్బిలాలు వేల సంఖ్యలో ఉంటాయి. గోల్డెన్ గెక్కో అనే అరుదైన పాము లాంటి జంతువు కూడా ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా గుహలోని నీటిలో ప్రత్యేకమైన సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. అంటే ఇది ప్రకృతి శిల్పాలకే కాదు, జీవజాలానికి నిలయం. నేటి రోజుల్లో బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం. సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. లోపలికి దాదాపు 1 కిలోమీటర్ దూరం వరకు వెళ్ళవచ్చు.
ప్రభుత్వం ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేసింది. రంగురంగుల లైట్లు పడడంతో గుహలోని రాళ్లు మరింత అందంగా మెరిసిపోతాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి వచ్చి ఈ అద్భుతాన్ని దర్శిస్తారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రకటించింది. కొత్త ప్రవేశ ద్వారం, పార్కింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడి స్థానిక గిరిజనులు ఇప్పటికీ ఈ గుహలను పవిత్రంగా భావిస్తారు. బొర్రా గుహలు కేవలం పర్యాటక స్థలం మాత్రమే కాదు, ఇవి మన చరిత్రకు, మన సాంస్కృతిక వారసత్వానికి, ప్రకృతి అద్భుతాలకు జీవంత సాక్ష్యం. ప్రపంచ పర్యాటక పటంలో ఇవి మరింత పేరు తెచ్చుకోబోతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలతో త్వరలో మరిన్ని అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడికి రావడం ఖాయం. ఒకప్పుడు గొర్రె కాపరి కళ్లకు మాత్రమే కనిపించిన ఈ గుహలు నేడు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ గర్వకారణం. ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి నీటి బిందువు ఒక చరిత్ర చెబుతుంది, ప్రతి ఆకారం ఒక విశ్వాసం చెబుతుంది. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుతం మనందరికీ శాశ్వతంగా గుర్తుండిపోవలసిందే. అదే బొర్రా గుహల మర్మం.